మెజిస్ట్రేట్ ని ఎదిరించిన పోలీసులు అసలు ఏం దాచాలనుకుంటున్నారు? 2427 పేజీల ఛార్జ్ షీట్ పోలీసుల మెడకు ఎలా చుట్టుకుంది? చివరికి పోలీస్ స్టేషన్ ను రెవెన్యూ శాఖ ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది? పోలీసులు ఆధారాలు చెరిపారని చూసిన సిబిఐ అసలు నిందితుల్ని ఎలా పట్టుకుంది? తమిళనాడులో సంచలనం సృష్టించిన లాకప్ డెత్ కేసు ఇన్వెస్టిగేషన్ అసలు ఎలా జరిగింది? పిన్ టు పిన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సాతంకులంలో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ లాకప్ డెత్ కేసుని సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ దీనిపై రిపోర్ట్ సమర్పించాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణకు వెళ్లిన కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భారతీదాసన్ కు అక్కడి పోలీసులు సహకరించకపోవడమే కాకుండా ఒక కానిస్టేబుల్ ఆయనతో చాలా అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. మెజిస్ట్రేట్ భారతీదాసన్ ని దీనిపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కి రిపోర్ట్ సమర్పించారు. అనంతరం సాతంకులం పోలీస్ స్టేషన్ ను రెవెన్యూ శాఖ నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఆధారాలను రక్షించడానికి, పోలీసుల జౌక్యాన్ని నిరోధించడానికి తహసీల్దార్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉన్నారు. తర్వాత ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించారు. కేసు విచారణ అనంతరం సాతంకులం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా ఉన్న శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్స్ బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ సామదురై, ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు, పాల్ దురైలపై అభియోగాలు నమోదయ్యాయి. వీరందరినీ అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలు కి తరలించారు. వీరిలో పాల్దురై 2020 ఆగస్టులోనే కరోనా సోకడం వల్ల మరణించారు. ఈ కేసులో సిబిఐ 2 దశల్లో 2427 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. మదురైలోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ అన్ని తిరస్కరణకు గురయ్యాయి. మొత్తానికి ఈ కేసులో 9 మంది పోలీసులకు తమిళనాడులోని మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు తాజాగా మరణశిక్ష విధించింది. మరి చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే న్యాయస్థానాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ తీర్పు నిరూపించింది. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులపై జులుం ప్రదర్శించే ఏ వ్యవస్థకైనా, ఏ వ్యక్తికైనా ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలి. మరి ఈ చారిత్రాత్మక తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.